ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలతో గల సంబంధమును తెలియజేస్తూ వారికి గొప్ప ఆదరణకరమైన సందేశమును ఇచ్చి ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీలు గొప్పవారని కాదు కానీ దేవుడు అబ్రహామును బట్టి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. నేడు నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను ప్రత్యేకపరిచి ఆశీర్వదిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదుకోవాలంటే మొదటిగా నీవు దేవునికి మొర్రపెట్టాలి, రెండవదిగా నీ భారము ఆయన మీద మోపాలి, మూడవదిగా దేవుని మాటలు నీవు ధ్యానించాలని ఒక వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నేడు నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే కనుక ఆయన నిన్ను ప్రత్యేకపరిచి ఆశీర్వదిస్తానని, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని ఒక వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదుకొనులాగున అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. అయా, నీవు మమ్మల్ని ఆదుకోవాలంటే ప్రభా, నీకు మొర్ర పెట్టాలని, మా భారము నీ మీద మోపాలని, నీ మాటలు ధ్యానించాలని ఒక వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు. ఈ యొక్క క్రియలన్నీ ప్రభువా మేము చేస్తూ మేము కూడా ప్రభువా నీ యందు విశ్వాసము కలిగి జీవించలాగున అట్టి సహాయము మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.